ఇక అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాద స్థలి దగ్గర ఆధారాల సేకరణ మొదలైంది. ప్రమాద స్థలికి చేరుకున్నారు ఎన్ఐఏ బృందం. స్పాట్ లో ప్రస్తుతం డీజీసీఏ, ఎన్ఎస్జీ, ఎన్డీఆర్ఎఫ్, ఎయిర్ ఫోర్స్, ఎఫ్ఎస్ఎల్ నిపుణులు ఉన్నారు. ప్రమాద స్థలిలో ఏఐబీ, ఫైర్ రెస్క్యూ ఫోర్స్, సిఐఎస్ఎఫ్ సిబ్బంది ఈ పనుల్లో పాల్గొంటున్నారు. ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యే వరకు విమాన శకలాలను అక్కడి నుంచి తొలగించవద్దని డీజీసీఏ ఆదేశాలిచ్చింది. దీంతో ఘటనా స్థలం దగ్గర క్లీనింగ్ పనుల్ని కూడా నిలిపేశారు. మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనాల్లో విద్యార్థుల సామాన్లు మొత్తం ఖాళీ చేయించారు పోలీసులు. క్యాంటీన్ సహా మొత్తం 4 భవనాలు సీజ్ చేశారు పోలీసులు. ముందు రోడ్డును వారం రోజుల పాటు మూసివేసినట్లుగా ప్రకటించారు. ఎయిర్ ఇండియా విమాన ప్రమాద స్థలి దగ్గర ఆధారాలు సేకరిస్తున్న దృశ్యాల్ని మనం చూస్తున్నాం. ఆ ప్రమాద స్థలాన్ని మొత్తం పరిశీలిస్తోంది ఎన్ఐఏ బృందం. ఆ స్పాట్ లో ప్రస్తుతం అక్కడ డీజీసీఏ, ఎన్ఎస్జీ, ఎన్డీఆర్ఎఫ్, ఎయిర్ ఫోర్స్, ఎఫ్ఎస్ఎల్ నిపుణులున్నారు. ప్రమాద స్థలంలో ఏఐబీ, ఫైర్ రెస్క్యూ ఫోర్స్ అలాగే సిఐఎస్ఎఫ్ సిబ్బంది కూడా ఆ పనుల్లో పాల్గొంటున్నారు. ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యేంత వరకు కూడా అక్కడ దేన్ని డిస్టర్బ్ చేయకూడదని, విమాన శకలాల్ని తొలగించకూడదని డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఘటనా స్థలం దగ్గర క్లీనింగ్ పనులు కూడా నిలిపివేశారు. మెడికల్ కాలేజీ హాస్టల్ భవనాల్లో విద్యార్థుల సామాన్లను మొత్తం కూడా ఖాళీ చేయించారు పోలీసులు. అలాగే క్యాంటీన్ సహా అక్కడున్న 4 భవనాల్ని కూడా సీజ్ చేశారు. ముందు రోడ్డును వారం రోజుల పాటు మూసివేసినట్లుగా ప్రకటించారు.